మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పచ్చని పల్లెల్లో వెలుగులు నింపుతూ పచ్చగా రంగు వేసినట్టుగా పండిన పంటను చూసి ఎద్దుకొమ్మల మధ్య సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ తెలుగు సంప్రదాయానికి ప్రతీక సుఖ సంతోషాల గీతిక అయిన సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలుకుదాం. ముందుగా ఇవాల్టి ఆరోగ్యమస్తులో ముక్కు నుంచి రక్తం కారటం, బ్లడ్ గ్రూపులు, చలికాలంలో వచ్చే అలర్జీ సమస్యలపై అవగాహన పెంచుకుందాం. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం రావటం అనేది చాలా వరకు సాధారణ సమస్యే. పిల్లల్లో ఇది తరచుగా కనిపిస్తుంది. ముక్కు లోపల ఉండే మ్యూకస్ పొరలు ఎండిపోయినట్టుగా మారినప్పుడు అక్కడి చర్మం పగిలినట్టు అయి రక్తం వస్తుంది. ఇలా ముక్కు నుంచి రక్తం రావటం అనేది ఒక హెచ్చరిక లాంటిది. కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఇది ప్రాణాపాయం కలిగించే సమస్య. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నం చేద్దాం. ముక్కు రంధ్రం పైభాగంలో చిన్న చిన్న రక్తనాళాలు ఎక్కువగా ఒకే చోట ఉండే స్థితిని కిసెల్స్ బ్యాచ్ ఫ్లెక్సెస్ అని అంటారు. సాధారణంగా ఈ ప్రదేశంలో చిన్న దెబ్బ తగిలినా, ఒత్తిడికి లోనైనా రక్తనాళాలు పగిలి రక్తస్రావం అవుతుంది. ముక్కు నుండి రక్తం కారడం చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. కొందరిలో వాతావరణంలో మార్పు వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లల్లో వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి ముక్కు నుండి రక్తం కారవచ్చు. సైనసైటిస్ ఉన్నవారిలో జలుబుతో పాటు రక్తం కూడా కారవచ్చు. రక్తంలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోవడం, రక్తం గడ్డకట్టే తత్వం కోల్పోవడం, బ్లడ్ క్యాన్సర్ ఉండటం కూడా ముక్కు వెంట రక్తం కారడానికి కారణాలు. ముక్కు నుంచి రక్తం రావడంలో యాంటీరియర్ నోస్ బ్లీడింగ్, ప్రొస్టీరియర్ నోస్ బ్లీడింగ్ అని రెండు రకాలున్నాయి. యాంటీరియర్ నోస్ బ్లీడింగ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రొస్టీరియర్ నోస్ బ్లీడింగ్ అనేది మరో రకం సమస్య. ఇది పెద్దల్లో కనిపిస్తుంది. రక్తనాళాలు ముక్కుకు రక్తాన్ని సరఫరా చేసే భాగం నుంచి రక్తస్రావం అవుతుంది. ఇది యాంటీరియర్ నోస్ బ్లీడింగ్ కంటే కొద్దిగా ప్రమాదకరం. దీనికి వైద్య సహాయం అవసరం పడుతుంది. ఈ నేజల్ బ్లీడింగ్ ఆర్ ఎపిస్టాక్సిస్ అంటాం. ఈ నేజల్ బ్లీడింగ్కి కారణాలు చాలా ఉంటాయండి. వాతావరణ మార్పు వలన మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్, హాట్ అండ్ హ్యూమిడ్ కానివ్వండి, లేకపోతే డ్రై కోల్డ్ వెదర్ కానివ్వండి, ఈ టైంలో మనకి ఏమవుతుందంటే, మనం బేసిక్గా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నేజోఫారింగ్స్కి బ్లడ్ సప్లై అన్నది ఎక్కువ ఉంటుంది. సో మనం కోల్డ్ గాలి పీల్చుకున్నా, వార్మ్గా ఉండేటువంటి వేడిగా ఉన్నటువంటి గాలి పీల్చుకున్నా కూడా లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అది మన బాడీ టెంపరేచర్లో ఉండాలి. అంటే 36.6 degrees సెంటీగ్రేడ్లో ఉండాలి. ఈ బ్లడ్ సప్లై అక్కడ ఎక్కువగా ఉందో, బ్లడ్ ఉన్నప్పుడు వేడి ఉంటుంది. సో ఈ యొక్క హ్యూమిడిటీ ఈ బ్లడ్ వెజల్తో తాకిడితో పాటు ఆ వేడిమి అట్ ది సేమ్ టైం ఆ హ్యూమిడిటీని కూడా అందించి ఈ బయట ఉన్న 26-27 degreesని ఇన్ షార్ట్ వ్యవధిలో, చాలా చిన్న వ్యవధిలో గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఆ టెంపరేచర్ని ఫ్రమ్ 26-27 degrees ఇట్ ఇంక్రీజెస్ టు 36-37 degrees సెంటీగ్రేడ్. ఎప్పుడైతే ఆ గాలి, అటువంటి గాలి మనకు లోపలికి వెళ్ళిందో, సో లోపల లంగ్స్కి మనకు ప్రొటెక్షన్ వస్తుంది. ఆ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టయితే. మరీ కోల్డ్ గాలి తీసుకుంటే లంగ్స్కి ప్రాబ్లమ్స్ వచ్చి మ్యూకస్ ఎక్కువ జమ అవటం కానివ్వండి, కఫం ఎక్కువ జమ అవటం కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే మనం ముక్కు ద్వారాగా పీల్చడం చాలా ఇంపార్టెంట్. ఇలా ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా చేతి వేళ్లతో ముక్కును బాగా అదిమి పట్టుకోవాలి. ఈ సమయంలో కొంచెం ముందుకు వంగాలి. కారుతున్న రక్తం గొంతులోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఐసు గాని, తడిబట్టను గాని ముక్కుపై ఉంచాలి. 2 ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తుంటే 2 ముక్కులను గట్టిగా 10 నిమిషాల పాటు నొక్కి పట్టుకోవాలి. ఒకవేళ రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఈ నోస్ బ్లీడింగ్ డయాగ్నోసిస్ చేసుకోవటం అన్నది చాలా ఈజీ. ముందు భాగం నుంచి బ్లీడ్ అయితే యాంటీరియర్ బ్లీడ్స్ అంటాం, వెనక భాగం నుంచి బ్లీడ్ అయితే పోస్టీరియర్ బ్లీడ్స్ అంటాం. ముందు భాగం నుంచి బ్లీడ్ అయినప్పుడు అది ప్రమాదం కాదు, ఎందుకంటే అది బ్లడ్ బయటకు వస్తుంది, మనం ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. కానీ వెనక భాగం నుంచి వస్తే మనం ఒక్కోసారికి శ్వాసకోశకు అడ్డుపడే అవకాశం ఉంది. సో
యాంటీరియరా పోస్టీరియరా, అవి రెండు మనం గమనించినట్టయితే మనం ఈజీగా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ఏం చేయాలంటే బాబుని కానీ పాపని కానీ నోటు ద్వారాగా గాలి పీల్చుకోమని చెప్పి మనం ప్రెషర్ ఇవ్వాలి. అది కూడా కంట్రోల్ అవ్వని పక్షంలో సింపుల్ ఒక ఐస్ ప్యాక్, ఒక హ్యాంకర్చీఫ్లో ఐస్ ప్యాక్ తీసుకుని ముక్కు మీద గట్టిగా ఒత్తాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఐస్ ప్యాక్ గట్టిగా ఒత్తారో సో అప్పుడు బ్లీడింగ్ ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఒకవేళ ఐస్ ప్యాక్ వేసినా కూడా బ్లాక్ పోలేదనుకుంటే నేజల్ డ్రాప్స్ 2 డ్రాప్స్ వేసి దానిపైన ఐస్ ప్యాక్ పెట్టినప్పుడు ఈజీగా బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇట్లా జరగనప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చినట్టయితే ఒక్కొక్కసారి ఒక జెల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ జెల్ ఇస్తామో ఆ జెల్ లోపలికి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి ఆ బ్లడ్ వెజల్ని బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేయొచ్చు. ఒక ప్యాక్ ఉంటుంది. ఆ ప్యాక్ మనం లోపలికి ఇన్సర్ట్ చేసి పోస్టీరియర్ పార్ట్లో కొంచెం డైలేట్ చేసినట్టయితే ఆ రక్త కణాలని కొంచెం ఒత్తడం జరుగుతుంది. ఎప్పుడైతే అది ఒత్తిందో ఆ బ్లీడింగ్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి అలా చేసినా కూడా కుదరలేదంటే ఇంకా కాటరీ కూడా చేయొచ్చు. అంటే ఒక ఎలక్ట్రిక్ కాటరీ తోటి ఆ బ్లడ్ వెజల్ని ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని బర్న్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ భాగంలో ఇంక ఎట్టి పరిస్థితుల్లో అవ్వలేదంటే అప్పుడు ఎనెస్థీజియా ఇచ్చి అంటే మత్తు ఇచ్చి అప్పుడు ఎగ్జాక్ట్గా ఏ బ్లడ్ వెజల్ నుంచి బ్లీడ్ అవుతుంది, ఈ ప్లెక్సస్ నుంచి వచ్చిన బ్లడ్ వెజల్లో ఎగ్జాక్ట్గా దానికి మదర్ వెజల్ ఎక్కడుంది, ఆ మదర్ వెజల్ని మనం పట్టుకుని కాటరీ చేసినట్టయితే బ్లీడింగ్ ఆగిపోతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా వేసవి తాపం ఎక్కువైందంటే ముక్కులోంచి రక్తం కారుతుంది. ఇది యుక్త వయసులో ఉన్నవారిలో అధికంగా జరుగుతుంది. వృద్ధుల్లో డయాలిస్టిక్ స్థాయి 110 mm/Hg కంటే ఎక్కువ అయినప్పుడు జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట రోగి తలను, ముఖాన్ని చల్లని గుడ్డతో తుడవాలి. చేదడం వంటివి చెయ్యరాదు. డయాలిస్టిక్ అధికంగా ఉంటే రక్తపోటును నియంత్రణలో పెట్టుకునే మందులు వైద్యుల సూచన మేరకు వాడాలి. ఎవరైనా ప్రమాదవశాత్తు గాయాల పాలై ఎక్కువ రక్తం పోయినప్పుడు మరో వ్యక్తి రక్తాన్ని దానం చేయాలి. అప్పుడు దాత యొక్క బ్లడ్ గ్రూప్, బ్లడ్ సెల్స్, ప్లాజ్మాలను క్షుణ్ణంగా పరిశీలించి మరో వ్యక్తి రక్తం ఈ బ్లడ్ గ్రూప్కి సరిపోలుతుందో లేదో చూసిన తర్వాతే రక్త మార్పిడి చేస్తారు. ఒకవేళ ఈ బ్లడ్ గ్రూప్లు కలవకపోయినా రక్త మార్పిడి చేసే అప్పుడు ఆ రోగి పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ గ్రూపులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మానవ శరీరంలోని ధమనులు, సిరలలో ప్రవహించే ఎర్రని ద్రవమే రక్తం. ఇది ద్రవరూపంలో ఉన్న శరీర నిర్మాణ కణజాలం. శరీరములో ప్రతి అవయవంలోని ప్రతి కణజాలానికి రక్తం ఆక్సిజన్ అందిస్తుంది. అలాగే కణజాలం నుండి కార్బన్ డయాక్సైడును స్వీకరిస్తుంది. రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు. దీనిని ఉత్పత్తి చేయలేం. కాని దాతలెవరైనా ఉంటే వారి నుండి తీసుకుని అవసరమైన వారికి ఎక్కించవచ్చు. శరీర బరువులో 7-8% బరువు రక్తానిదే. రక్తాన్ని పరీక్ష నాళికలో వేసిన కాసేపటికి రక్తం 3 పొరలుగా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కువ మందం ఉన్న పొర ఎండుగడ్డి రంగులో పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ప్లాస్మా అని అంటారు. దీని దిగువన తక్కువ మందంతో తెల్లటి పొర తెల్ల రక్త కణాలు, అడుగున ప్లాస్మా లేయర్ ఉన్నంత మందంగాను ఎర్రటి పొర ఎర్ర రక్త కణాలు ఉంటాయి. రక్తంలో మొత్తం 4000 భాగాలుంటాయి. కాని ప్రధానంగా ఉండేవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ మరియు ప్లాస్మా మాత్రమే. బ్లడ్ గ్రూప్స్ కామన్గా ఏంటంటే ఏ, బి, ఏబి, ఓ 4 బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిని సింపుల్ టెక్నిక్స్ ద్వారా మామూలు ల్యాబ్స్లో కానీ ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా సెట్ బ్లడ్ బ్యాంక్స్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ గ్రూప్స్ అనేది వచ్చేది కామన్గా ప్యాక్ సెల్స్ వచ్చినప్పుడు ఏ గ్రూప్ వాళ్ళకి ఐడియల్గా ఆ గ్రూప్ వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది. కాకపోతే ప్లేట్లెట్స్లో ర్యాండమ్ ప్లేట్లెట్స్ వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు ఏ గ్రూప్ ప్లేట్లెట్స్ అయితే వాళ్ళే బాగుంటుంది. కాకపోయినా కూడా ఎనీ గ్రూప్ ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు. ఇక ప్లాస్మా వచ్చేటప్పుడు కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏబీ ప్లాస్మా అందరికీ ఇవ్వచ్చు. కానీ మిగతా గ్రూప్ ప్లాస్మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ గ్రూప్ లభ్యత కనుకుంటే తీసుకోవచ్చు. లేని పక్షంలో ఏబీ ప్లాస్మా గ్రూప్ తీసుకోవటం. అలాగే ప్లేట్లెట్స్ కూడా
యూజువల్గా ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ వచ్చినప్పుడు ఆ ప్రత్యేకమైన గ్రూపులు తీసుకోవటాన్ని ఎంకరేజ్ చేస్తాం. కానీ ఆ ప్రత్యేకమైన గ్రూప్ అవైలబిలిటీ లేనప్పుడు ఏబి గ్రూప్ని ఎంకరేజ్ చేస్తాము. కానీ అది అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైన కండిషన్స్లో ఆ గ్రూప్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనరు, ఏబి నెగిటివ్ అనేది యూనివర్సల్ రెసిపియంట్గా మాట్లాడతాం. రెండోది ప్యాక్ సెల్స్ వచ్చినప్పుడు కూడా ఆ ప్రత్యేకమైన గ్రూప్ అంటే ఏ గ్రూప్ వారికి ఏ గ్రూప్ ఇవ్వటం, బి గ్రూప్ వారికి బి ఇవ్వటం అలా చేస్తాం. కానీ ప్రత్యేకమైన సందర్భాల్లో ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ డోనర్ అనేది మన అందరికీ తెలుసు. ఆ విధంగా మనం ప్లాన్ చేస్తాము. 1900 సంవత్సరంలో కారల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త ఈ 4 రక్త వర్గాలను కనుగొన్నారు. ఎర్ర రక్త కణాలు ఆమ్లజనిని శరీరమంతా అందేలా చేస్తాయి. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండటం వలన అవి ఎర్రగా ఉంటాయి. రక్త కణాలు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడం, అంటువ్యాధులను కలుగజేసే సూక్ష్మ క్రిములతో పోరాడడం, గాయాలైనప్పుడు రక్తం కారడాన్ని ఆపడం చేస్తుంటే ప్లాస్మా ఈ రక్త కణాలను శరీరంలోని వివిధ భాగాలకు మోస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. వ్యాధుల నుండి సంరక్షించడం తెల్ల రక్త కణాల పని. 1 మిల్లీలీటర్ రక్తంలో 50 నుంచి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపుల్లోనూ ప్లేహంలోనూ ఉత్పత్తవుతాయి. బ్లడ్ గ్రూప్స్లో యూజువల్గా ఏంటంటే మనం మెయిన్గా గ్రూప్ సిస్టమ్ని చేసినప్పుడు ఏబి ఓ గ్రూప్స్తో పాటు రీసస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఏంటంటే రీసస్ పాజిటివ్ అంటే పాజిటివ్ గ్రూప్ అని, రీసస్ నెగిటివ్ అంటే నెగిటివ్ గ్రూప్. అందుకనే ఏ గ్రూప్ అయినా మెయిన్ గ్రూప్స్ ఏబి అండ్ ఓ గ్రూప్స్ చూసేటప్పుడు వాళ్ళు ఏ పాజిటివా బి నెగిటివా ఏ పాజిటివ్ అలా మాట్లాడుతూ ఉంటాం. అవి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ బ్లడ్ డొనేషన్ అప్పుడు కానీ బ్లడ్ ప్రోడక్ట్స్ యూటిలైజ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్. వాటిని ఒకసారి తీసుకున్న తర్వాత ఈ గ్రూప్ సిస్టమ్ చేంజ్ చేయలేము. కాకపోతే చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. ఏంటంటే ఒకటి ఈ బ్లడ్ ప్రోడక్ట్స్ లాంగివిటీ పెరగటం కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా ఈ బ్లడ్ సెల్స్ని క్రియేట్ చేయడం అనేది రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని టైంల్లో కూడా మనకి గ్రూప్స్ అవైలబిలిటీ ఉండటం కష్టం అవుతుంది. ఎందుకంటే మన జీవన విధానాన్ని బట్టి రకరకాల డిజార్డర్స్ కానీ స్పెసిఫిక్ మేజర్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు వీటి బ్లడ్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ అన్ని చోట్ల కానీ కొన్ని చోట్ల కానీ కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏదైనా ఆర్టిఫిషియల్గా తయారు చేసింది అనేది ఫ్యూచర్ ఉంటుందని అనుకుందాం. ప్రతిరోజు కూడా లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకుంటా తక్కువ మోతాదులో రైస్ కానీ వీటి కానీ తీసుకున్నప్పుడు నార్మల్గా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. బ్లడ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది కాకోకుండా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవటం మనకి ఎక్స్ట్రాగా కూడా అవైలబిలిటీ ఉంటుంది. రక్తం అవసరం ఉన్నప్పుడు అదే గ్రూపు ఎందుకు అవసరం ఉంటుందో అదేవిధంగా బ్లడ్ గ్రూపు బట్టి ఆహారాన్ని తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఏ బ్లడ్ గ్రూప్ కలవాళ్లు కూరగాయలు, ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు, కార్బోహైడ్రేట్స్ ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ గ్రూపు వాళ్ళు మాంసాహారాన్ని తక్కువగా తింటే మంచిది. బి బ్లడ్ గ్రూప్ కలవాళ్లు మాంసాహారం, చేప, కాయగూరలు, గింజ ధాన్యాలతో పౌష్టికాహారాన్ని తీసుకోవచ్చు. గ్రూపు ఏ బి కలవాళ్లు చేప, కాయగూరలు, కార్బోహైడ్రేట్స్, గింజ ధాన్యాలు తినడం ఆరోగ్యకరం. గ్రూపు ఓ కలవారు చేపతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసం లాంటి ఆహారం తింటే సులభంగా జీర్ణమవుతుంది. ఇక నుంచి అన్ని రకాల కూరగాయలు మీ ఆహారంలో చేర్చండి. ఇప్పటి వరకు మీ బ్లడ్ గ్రూప్కు సరిపడే ఆహారాలు మీరు మొదలు పెట్టకపోతే ఇప్పటి నుండి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఈ శీతాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక అలర్జీ సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది. తుమ్ము, దగ్గే కాదు, ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. అసలు ఈ శీతాకాలంలో అలర్జీ సమస్యలు ఎందుకొస్తాయి? వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిచర్యను అలర్జీ అంటారు.
చలికాలం ప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఈ సీజన్లో బయటి తేమ తగ్గడంతో దాన్ని చర్మం నుంచి లాగేస్తుంటుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. దాంతో చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సీజన్లో ఎండ తీవ్రత అంతగా ఉండదు కాబట్టి యుక్త వయస్కుల్లోని వారు ఎండలో తిరగడం ఎక్కువే. చలిని సైతం లెక్క చేయకుండా రాత్రి పొద్దుపోయాక ఆరుబయటకు వెళుతుంటారు. అందుకే రాత్రి చలిలో తిరిగేవారు వ్యాజిలిన్ రాసుకోవాలి. పగటి ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్ ను, ఎండ అలర్జీను నివారించడానికి సన్ స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. జిడ్డు చర్మం ఉన్న టీనేజ్ పిల్లలు నూనె లేని సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. అలాగే పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. ఈ సీజన్లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ సువాసన రహితంగా ఉండటం మంచిది. ఎంత వాసన తక్కువైతే చర్మంపై వాటి దుష్ప్రభావం అంతగా తగ్గుతుంది. అలర్జీ కలిగించనివి వాడాలి. అలర్జీ కలిగించే వాటితో మళ్లీ కొత్త సమస్య రావచ్చు. సాధారణ జిడ్డు చర్మాలకి క్రీమ్ ఫార్మేషన్ మంచిది. మన శరీరంలో ప్రవేశించేటువంటి కొన్ని పదార్థాలకి బాడీ ఇచ్చే ఒక రకమైన రెస్పాన్స్ మనం అలర్జీ అని అంటుంటాం. ఇటువంటి పదార్థాలు మనం పీల్చే గాలి ద్వారా కానీ, మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ, మనం వేసుకునే మందుల ద్వారా కానీ, లేదా మనం తాగేటువంటి నీరు ద్వారా కానీ, చర్మానికి రాసుకునేటువంటి కాస్మెటిక్స్, కెమికల్స్ ఇలాంటి వాటి ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు శరీరం దాని పట్ల చాలా విగరస్గా రెస్పాండ్ అవుతుంది. ఆ విగరస్గా రెస్పాండ్ అయ్యే విధానాన్ని మనం అలర్జీ అంటాం. ఈ అలర్జీలు చాలా రకాలుగా ఉన్నప్పటికీ కామన్గా మనం చూసే అలర్జీలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శ్వాసకోశానికి చెందినవి, రెస్పిరేటరీ అలర్జీస్ అంటాం. అంటే ముక్కు కారటం, నీరులాగా కంటిన్యూస్గా కారుతుండటము, తుమ్ములు రావటం, మాటిమాటికి జలుబు చేయటం, ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అలర్జీస్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అయితే దుమ్ము, ధూళి, అగరబత్తి పొగ, లేకపోతే చల్ల గాలి తగిలిన వెంటనే ఛాతి పట్టేసినట్టు, ఛాతిలో ఆయాసం అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది, దగ్గు, ఇటువంటి పిల్లి కూతలు, కుయి కుయి లాంటి శబ్దాలతోటి వచ్చేటువంటి అలర్జీని రెస్పిరేటరీ అంటే లోవర్ రెస్పిరేటరీ అలర్జీస్ లేదా రియాక్టివ్ ఎయిర్వే డిసీజెస్ అంటాం. రెండో రకమైన అలర్జీస్ స్కిన్ అలర్జీస్ కామన్గా చూస్తుంటాం మనం. స్కిన్ అలర్జీస్లో అంటే దోమ కుట్టినప్పుడు వచ్చే దద్దుల్లాగా డిఫరెంట్ ఏరియాస్ లోపల ఒళ్ళంతా కూడా దద్దుల్లాగా వచ్చి దురద కానీ, కొన్నిసార్లు మంట కానీ, నొప్పితో కానీ కూడుకొని వచ్చేటువంటి వాటిని అర్టికేరియా అంటాం. లేదా స్కిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ అలర్జీస్లో కామనెస్ట్ అర్టికేరియాగా చెప్పుకోవచ్చు. ఈ చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గమనించినట్లయితే స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె రాసుకోవాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడాలి. స్నానం చేసి కాస్త తడిగా ఉన్నప్పుడే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమును రాయాలి. రోజుకు 3-4 సార్లు ఈ క్రీమ్ రాయాలి. స్నానానికి గోరువెచ్చని నీటినే వాడాలి. ఈ సీజన్లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. పాదాలకు, చేతులకు కాటన్ గ్లౌజ్ వేసుకోవడం మంచిది. తలస్నానం చెయ్యడానికి 2 గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. తడి జుట్టును ఆరబెట్టుకోవడానికి డ్రయర్ వాడకూడదు, ఎందుకంటే అది చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. అలర్జీస్ని డయాగ్నోస్ చేయడం అనేది చాలా మటుకు క్లినికల్గానే జరుగుతుంది. అంటే మనం చూసి రోగి చెప్పేటువంటి లక్షణాల ద్వారానే మనం డయాగ్నోస్ చేయొచ్చు. అయితే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అలర్జీస్కి, స్కిన్ అలర్జీస్కి మాత్రం కొన్ని పరీక్షలు అవసరం పడుతుంటాయి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే అలర్జీలో 2 రకాల ట్రీట్మెంట్గా మనం చెప్పొచ్చు. మొదటిది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే అలర్జీ ఉన్నటువంటి సివియరిటీని బట్టి సింపుల్ యాంటీహిస్టామినిక్స్, దాంట్లో బాగా సివియర్గా ఉంటే బాగా నిద్రమత్తుగా ఉండేటువంటి ఫస్ట్ జనరేషన్ డ్రగ్స్ కానీ, మైల్డ్గా ఉంటే సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ డ్రగ్స్ కానీ వాడటం మొదటిది. రెండవది అంతకంటే ఎక్కువగా ఉంటుంటే ల్యూకోట్రైన్ యాంటాగోనిస్ట్ అంటాము, మోంటెలుకాస్ లాంటి డ్రగ్స్, వీటితో కలిసి వాడటము, లేదా H2 రిసెప్టార్ బ్లాకర్స్, అసిడిటీ లాంటి సిమ్టమ్స్తో కలిసి ఉంటే కనుక రానిటిడిన్ లాంటి వాటితో డ్రగ్స్తో కలిపి వాడటం అనేది కామన్గా చేస్తుంటాం. ఇది కాకుండా కొత్తగా వస్తున్నటువంటి థెరపీస్లో డీసెన్సిటైజేషన్ థెరపీస్ అనేవి కూడా మనకు వస్తున్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీసెన్సిటైజేషన్ థెరపీస్ వస్తున్నాయి. అంటే ఉన్నటువంటి అలర్జీ తెలిసినప్పుడు దాన్ని బాడీని కొంచెం అలవాటు చేసేదానికి, ఆ అలర్జీ బారి నుంచి బయటపడేటట్టు చూసుకోవడం వస్తున్నటువంటి కొత్త మెథడ్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది లోపల అంటే వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఉన్న వాళ్ళలో కానీ, లేదా ఇంటెస్టైన్లో
ఒక రకమైనటువంటి క్రిములు సూక్ష్మజాలం ఎక్కువగా పెరిగిన వాళ్ళలో కానీ, ఇంటెస్టినల్ డిస్బయోసిస్ ఉన్న వాళ్ళలో కానీ వాటికి సంబంధించిన మందులు వాడటం ద్వారా, డీవర్మింగ్ ద్వారా కానీ, లేదా డిస్బయోసిస్ ట్రీట్మెంట్ చేసుకోవటం ద్వారా కూడా మనకి అలర్జీ నుంచి చాలా మటుకు లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ కూడా పొందొచ్చు. చలికాలంలో తరచూ అలర్జీలకు కారణమవుతుంటే ఆహారం లిమిట్గా తీసుకోవాలి. రోజులో పూర్తిగా ఆకలైనప్పుడు, దాహం వేసినప్పుడు మాత్రమే ఆహార పానీయాలు తీసుకోవాలి. చలికాలంలో మాంసాహారం, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కోలా, సోడా వంటి ఏరియోటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. మసాలాలలో ప్రతి ఒక్క మసాలా దినుసు 1 గ్రాము తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. నూనెలు ఆలివ్ ఆయిల్, కానోలా ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సీసమ్ ఆయిల్స్ ను వంటకు ఉపయోగించాలి. ఈ శీతాకాలంలో జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తే శీతాకాలంలో వచ్చే అలర్జీ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని, ఇతరులకు సలహా ఇవ్వాలని ఈ సంక్రాంతి శుభవేళ మనమందరము ఓ మంచి నిర్ణయం తీసుకుందాం. ఆరోగ్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం. ఇది ఇవాల్టి మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.